దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మీనరాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం. ఈ నాలుగు గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల గుడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఆలోచన ద్వారా ముందుకెళ్తారు. ఏ పనైనా సరే చాలా ఆలోచించి ముందుకెళ్తారు. చాలా చక్కగా కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటారు. సక్సెస్లో మార్గంలో ఉంటారు. ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఉద్యోగ విషయంలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అండ్ వృత్తి అందు గుర్తింపు వస్తుంది. ప్రమోషన్లు అలాంటివి వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా బాగా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అడ్మినిస్ట్రేటివ్ అంటే సీఈఓస్ కానీ, మేనేజర్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీ హెడ్స్ కానీ వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. బిజినెస్ చాలా పైకి ఉన్నతంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు పదవి యోగం కూడా ఉంది. వాళ్ళ అనుకూల పదవి వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి ద్వారా రావాల్సిన ప్రాపర్టీకి చేతికి అందుతుంది. స్పౌస్ ద్వారా కొన్ని ప్రాపర్టీస్ మీకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ టీచింగ్ రంగంలో ఉన్నవారికి అండ్ ప్రమోషన్స్ బాగుంటుంది. మీకు వాక్చాతుర్యం పెరుగుతుంది, వాగ్దాటి పెరుగుతుంది. దానివల్ల కూడా మీరు చాలా గుర్తింపు పొందుతారు. కుటుంబంలో భాగస్వామి దూరదేశాలు కూడా ప్రయాణాలు ఏర్పడతాయి. ఇంటర్నేషనల్ బిజినెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా చాలా వరకు మెరుగుపడతాయి. సో ఇన్ని విధాలు బాగుందండి ఓవరాల్గా. ఇకపోతే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే కుటుంబంలో తరచూ అనారోగ్య సమస్యలు పిల్లలకు కానీ స్పౌస్కి కానీ ఆ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దూర దేశాల ప్రయాణాలు వాయిదా చేసుకుంటే మంచిది. అండ్ ప్రతి పనిలో కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి. దానికి మీరు తొందరగా కొంచెం ఇమీడియట్గా కొంచెం డిప్రెషన్ లాగా బాధపడతారు. బట్ మళ్ళీ పైన కూడా కొన్ని గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేస్తారు. సో ఆ విధంగా ఇదైతే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా మందు వేసుకున్న ఏదైనా అనారోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయి? మన లోపల కూడా నిరోధక క్రిములు అనేది నిరంతరం ఫైట్ చేస్తుంటాయి. సో ఒక్కోసారి ఈ బ్యాక్టీరియా వర్సెస్ రోగ నిరోధక ఏదైతే క్రిములు ఉంటాయో, సెల్స్ ఉంటాయో, అవి మనము డిఫీట్ అయినప్పుడు మన అనారోగ్య సమస్యలకు గురవుతాం. సో ఈ సమస్యలు ఎప్పుడు ఉంటాయి. కాకపోతే మనం ఏ విధంగా మనం దీన్ని ట్యాకిల్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికే జ్యోతిష్ శాస్త్రం తోడవుతుందండి. మనం ఏం చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సింది మాత్రం పగడము అంటే వైట్ పగడం. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వైట్ పగడము, అది కూడా గణపతి షేప్లో ఉంది. వైట్ పగడము, కనక పుష్యరాగము, ఈ రెండు రత్నాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కొంతవరకు మన బాడీ లోపల ఆలోచన విధానం మారుతుంది. శాస్త్ర ప్రకారంగా, సైంటిఫిక్గా, సో సైకలాజికల్గా కూడా మనం ఈ రత్నం ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. సూటబుల్ అనుకూలమైన తేదీలు ఏంటంటే 15, 19, 22, 26 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇది మీకు అనుకూలమైన తేదీలు. అనుకూలించిన తేదీలు ఏంటంటే 2, 3, 23, 30, 31. ఈ తేదీలు సూటబుల్ కాదు. సో ఈ తేదీలను అవాయిడ్ చేయండి. నేను పైన చెప్పిన తేదీలను మీరు కన్సిడర్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు నిజంగా మనం కష్టపడడం మ్యాండేటరీ అండి. ఎంత కష్టపడ్డా ఆవగింజంత అదృష్టం కావాలని పెద్దలు అంటారు. ఆవగింజంత అదృష్టాన్ని ప్రభావితం చేసేది ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే జాతి రత్నాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాకపోతే భూమి ఏం పెరగట్లేదు, జనాభా పెరిగిపోతున్నారు. నిజంగా ఒక జాతిరత్నం పెట్టుకోవాలన్నా మనకు ఆ యోగం ఉంటేనే పెట్టుకోగలుగుతున్నామండి. నేను బాగా అనలైజ్ చేశాను. నా ఫ్రెండ్ అండి ఒకడు, చిన్నప్పటి నుండి క్లాస్మేట్. నేను ఏదో వ్యాపారం చేస్తుంటున్నా అనుకుంటున్నాను తప్ప నిజంగా రత్నాలు ఇంత లాభదాయకంగా ఉంటాయని తెలియదు. ఆయన వరకు వచ్చేంత వరకు అర్థం కాలే. ఆయనకు ఎంత కష్టపడ్డా సక్సెస్ లేదు. సో ఎక్కడ పోయినా అన్నీ ఫెయిల్యూర్ అవ్వడము, నష్టపోవడం ఇలాంటివి జరుగుతుంటే అనుకోకుండా ఎవరో ప్రయాణంలో ఎవరో ఒక గురువుగారు కలిసి నిజంగా ఆయన ఒక కరెక్ట్గా చెప్పగలిగాడంట, నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు అవునా అని అడగకుండా ఎవరైతే ప్రయాణంలో కలిశారో ఆ గురువుగారు చెప్పడం వల్ల అరే నాకు ఈ సమస్య కరెక్ట్గా ఎట్లా చెప్పగలిగాడని అప్పుడు ఆ గురువుగారు నమ్మి, మళ్ళీ గురువుగారు ఏముంది జ్యోతిషాస్త్రం ఏముంది రెమెడీ, రత్నం పెట్టుకోవడం, పూజ చేయడం తప్ప ఇంకా వేరే రెమెడీ లేదు. ఆయన ఇమీడియట్గా ఒక రత్నం చెప్పాడు, కనక పుష్యరాగము, స్టార్ రూబీ ఏదో చెప్పారు. అయితే అప్పుడు చెప్తే కానీ అప్పటి వరకు అర్థం కాలే. సో సమస్య ఏంటంటే ఇది తప్ప వేరే మార్గమే లేదు. జబ్బు చేసినప్పుడు మందులు వేసుకోకుండా ఇంకేం వేసుకుంటాం, మంత్రాలకు తగ్గుతాయా? సో అది కాదు. కాబట్టి రత్నధారణ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది. కాకపోతే మీరు చూసుకోవాలి ఏంటంటే కమర్షియల్ జ్యోతిష్యులు ఎక్కువైపోయారు. కొందరు జ్యోతిష్యాలయాల నుండే రాళ్ళు అంట కడుతున్నారు. వాడు జ్యోతిష్యుడు అయ్యిండు 1-2 ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని ల్యాబ్ అంటున్నారు.
ల్యాబ్కు రికగ్నైజేషన్ లేదు, వాడేం చదివాడో తెలియదు, మాటలు జనాలను మోసం చేయడము, ఎక్స్ప్లాయిటేషన్ చేయడము, పెద్ద పెద్ద బ్రాండెడ్ షాపులు ఎంత దొరుకుతున్నాయో దాంట్లో 50% ఇస్తాను అని చెప్పడము, వాడి తీరా ఇచ్చేది ప్లాస్టిక్ గాజు ముక్కలు ఉండడము, ఇవన్నీ నేను పూర్తిగా చెప్తున్నా. ఎందుకు? నేను సర్టిఫైడ్ రత్నాలు ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా మై ల్యాబొరేటరీ ఈజ్ ఓపెన్ టు ఆల్. మా జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏదైతుందో అందరి రత్నాలను కూడా టెస్ట్ చేస్తాం. ఎందుకు చెప్తున్నామంటే ఎన్నో సందర్భాల్లో ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేశాము, అప్పుడప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు చాలామంది ఇంకా వేరే జెమాలజిస్ట్ కూడా కూర్చోవాలి. ఎందుకంటే ఫ్రీ అన్న రోజు చాలామంది వస్తారు. ఎలాంటి ఛార్జెస్ లేకుండా చేస్తాం. ఇలాంటి చరిత్రలో ఈ రత్నాల చరిత్రలో ఎవ్వరూ చేయలే. నేనెందుకు చేశానంటే దట్ ఈజ్ మై కన్సర్న్ టు ద పబ్లిక్ తెలియాలి ఎంత శాతం డూప్లికేట్స్ ఉన్నాయి. అందుకోసం ఫ్రీ జెమ్ టెస్టింగ్. ఎందుకంటే మీ దగ్గర ధరిస్తున్నారు స్టోన్ ఒరిజినల్ అవును కాదు చెప్పాలంటే మినిమం 1000 రూపీస్ అవుతుంది. ఆ 1000 కూడా లేకుండా ఒక ప్రజా సేవలాగా మీకు తెలియాలని కూడా హౌ మెనీ పీపుల్ రత్నాలని భ్రమించి రాళ్ళు పెట్టుకున్నారు. అది తెలియడం కోసమే మేము ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కష్టపడి మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఇది అందుకు ఇంత అథెంటిక్గా చెప్పగలుగుతున్నాను. చాలామంది షోరూమ్లతో పోలుస్తూ సగం ధరకే అని రకరకాల ప్రకటనలు చేస్తున్నారండి, మీరు గమనించండి. సో ఏదేమైనా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ ఈజ్ దేర్. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, more number of working hours.